తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుత కార్యవర్గంలో కీలక మార్పులు జరగనున్నాయి. అతి త్వరలోనే కొత్త కార్యవర్గం ఏర్పాటు కానుంది. ఇక కొత్త కమిటీ అంశం తెరపైకి రావడంతో ఆశావాహులు స్టేట్ చీఫ్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కమిటీలో కొత్త నేతలకు అవకాశం ఇస్తారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక పార్టీకి విధేయుడిగా ఉన్న రామచంద్రరావుకు హైకమాండ్ పట్టం కట్టింది. మరి ఈ కమిటీలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేయాలని కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అందుకనుగుణంగా కమిటీలను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. ఇతర పార్టీల కంటే ఒక అడుగు ముందంజలో కాషాయ దళం పార్టీ లీడర్లు, కార్యకర్తలకు వర్క్షాప్, ట్రైనింగ్ క్లాసులతో దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలపై వర్క్షాప్లు ప్రారంభించింది బీజేపీ. త్వరలో నియమించనున్న కమిటీలో కొత్త వారికి అవకాశం కల్పించాలని చూస్తోంది బీజేపీ. ఇటీవలే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. జాయినింగ్లను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త నేతలకు అవకాశం ఇవ్వాలంటున్నారు పలువురు నేతలు. పార్టీ పదవులు పాతవారికేననే ధోరణితో కొనసాగుతుంది. సీనియర్ నేతల అనుభవం పార్టీ బలోపేతం కోసం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇక మరోవైపు ఆశావహులు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అటు రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అవకాశాలను అందిపుచ్చుకోకపోతే అది మన తప్పు అవుతుందని బీజేపీ నేతల వర్క్షాప్లో సూచించారు. కార్యకర్తలు కదలాలంటే నాయకులు కలిసి పనిచేయాలన్నారు రామచంద్రరావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరాలని, రానున్న రోజులో ప్రజా ఉద్యమాలు చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో మనం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మనం తయారైతే ఉండాలి, గెలవాలి, గెలిచి తీరాలి అనేటటువంటి సంకల్పంతో మనం ముందుకు పోవాలి. ఒక ప్రాంతానికే భారతీయ జనతా పార్టీ కాదు, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పెరుగుతున్నది, పెరగాలి. మన ఓటు శాతం కూడా పెరిగింది కాబట్టి మనకు నమ్మకం ఉంది. ఆ ఒక నమ్మకంతోనే మన అందరం కూడా ముందుకు పోవాలి, ఆ విశ్వాసంతోనే మనకు ముందుకు పోవాలి, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం ముందుకు పోతే తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్లోనే కాదు, రేపు 2020లో జరిగేటటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. కొత్త పాత తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వరిస్తాయని బీజేపీ నేతలకు అధిష్టానం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.